అందరికీ హాయ్ హలో అండి. నేను మీ దివ్య గారి వంటిల్లు అండ్ బ్లాగ్స్కి స్వాగతం. టుడే స్పెషల్ ఏంటంటే వెజ్ లాలీపాప్స్ అండి. దసరా హాలిడేస్ అయితే వచ్చేసాయి. సో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా, వాళ్ళు ఆకలి అంటారు కాబట్టి మనం బయట ఫుడ్ కన్నా కొంచెం ఇంట్లో చేసిస్తే వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటారండి. సో అందుకని నేను వెజ్ లాలీపాప్ అయితే రెడీ చేస్తున్నాను. సో ప్రిపరేషన్ చూసేద్దాం. క్యాబేజీ నీట్గా వాష్ చేసుకొని పైన ఉన్న లేయర్ అంతా తీసేసానండి. సో ఇప్పుడు తురుము తీసుకుంటున్నాను. క్యాబేజీ తురుము తీసుకోవాలి. ఇన్కేస్ మీరు ఎవరైనా మొదటిసారి వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో తురుము తీసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు తురుముకున్న దాంట్లో కొద్దిగా తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోవాలండి. దీనికి కొల అయితే ఏమి ఉండదండి. జస్ట్ మనం ఒక క్యాబేజీకి 2 క్యారెట్లు అయితే సరిపోతాయి. సో ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్ గిన్నె మీద పెట్టుకొని క్లాత్లోకి అంతా క్యాబేజీ తురుము క్యారెట్ తురుముని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా ట్విస్ట్ చేస్తే క్యాబేజీ అంటే క్యారెట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. వాటర్ తీసేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే అయితే సరిపోతుంది. చూడండి, అంత దగ్గరగా తీసుకొని ఒక మూటలాగా చేసుకొని దాన్ని ఇలా తిప్పుతూ ఉంటే వాటర్ అంతా వచ్చేస్తుందండి. చూడండి, అలా వాటర్ అంతా తీసిన తర్వాత మళ్ళీ వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ ముద్దని. సో ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ముందుగా ఒక చిన్న బంగాళదుంపని ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి. సో ఇప్పుడు అది కూడా వేసుకొని 4 టీ స్పూన్స్ మైదా, అలాగే 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక డవ్ లాగా అవుతుంది. చూడండి, ముద్ద ఈజీగా మనకి ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఉండలు చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ఉండల్ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. త్వరగా ఫ్రై చేసుకోవాలి. సో ఏంటంటే వేసిన వెంటనే అయితే మనం గరిటె పెట్టి తిప్పకూడదండి. కొంచెం కింద లేయర్ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత పాన్ని పట్టుకొని జస్ట్ ఇలాగా మనం కదిపితే కొంచెం అవి టర్న్ అవుతాయండి. సో అటు సైడ్ కూడా రెండు వైపులా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత చూడండి, వీడియోలు చూపిస్తుందిగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం గరిటె పట్టుకొని తిప్పచ్చండి. ఎందుకంటే స్టార్టింగ్లో అయితే విరిగిపోతాయండి మనం గట్టిగా పెడితే. సో అప్పుడు చూడండి, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదా, అలాగా కొంచెం ఇంకా మంచి కలర్లో గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి. దివ్య గారి వంటిల్లు అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇప్పుడు టూత్ పిక్స్తో ఒక్కొక్క పిక్ని గుచ్చితే ఎంతో టేస్టీ అయిన వెజ్ లాలీపాప్స్ రెడీ. మీరు కూడా తప్పకుండా ఇంటి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందు ఉంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.